హాయ్ ఫ్రెండ్స్, హలో. ఇలా చూడండి, ఇదంతా మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఉదయాన్నే ఈ విధంగా బేరాలు వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయండి. ఈరోజు అయితే మాత్రం వర్షం ఏం పడలా, ఎండ ఎక్కల, మధ్య రకంలో ఉండి మోగెండ అంటారు మా ఏరియాలో. మోగెండ అంటే మబ్బులేసి ఎండ కాసి మధ్య రకంలో ఉంది. ఈరోజు డేట్ అయితే జూన్ 17, 2025 అనగా మంగళవారం. మనం ఇచ్చేయాలి చూడండి. ఉదయం పూట ఈ విధంగా వ్యాపార లావాదేవీలు జరుగుతుంటే ఒక పక్క పనులు, ఎవరు పనులు వాళ్ళే. ఒక పక్క శాంపుల్ తీసిన, ఒక పక్క లోడింగ్ ఎత్తుకుని పోతున్నారు బయటికి. ఇది వీడియో లాస్ట్ దాకా చూడండి. ఈ వీడియోలో అయితే కొన్ని రకాల మిర్చిని అయితే అప్లోడ్ చేయడం జరిగింది. వాటి ధరలు వివరాలు అన్నీ చెప్పబోతున్నాను. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది చూడండి, ఏసీ తేజ బెస్ట్లు అండి. 120 యార్డ్లో అయితే 12,000 రూపాయలు మార్కెట్లో జరిగింది. ఏసీ కాడికి వచ్చినాక ఒకరు పోటీ పెరిగి ఒక 5 రూపాయలు పెంచారండి. 125 అంతే 12,500. 125 రూపీస్ చేసి అయితే బేరం జరిగాయి. ఇవన్నీ కూడాను చూడండి. ఇవన్నీ లాట్లు బండికి అండి. ఇవన్నీ ఒక బండికి 250, 300 పడతాయి కదా. దాన్ని బట్టి వాళ్ళు చూసి మాట్లాడుకుంటూ అన్న ఏందన్నంతే ఇలా చెప్పాడు. అన్న యాడ్లు అయితే 120 రూపాయలు వేశారన్న. ఏసీ కాడికి వచ్చినాక మధ్య చూసినాక వాళ్ళ పోటీ పెరిగి 5 రూపాయలు పెంచారు. 120 నాకు తెలిసిందే అది. మరి ఇంకేం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు. నేను ముఠాయిని కదా, నాకు తెలిసిన విషయమే. 125 రూపాయలు జరిగిందని చెప్పారన్న అని చెప్తున్నాడు ఆయనతో మాత్రం. ఎట్లా ఉంటాయి మాకు కుట్టేస్తామన్నా, కుట్టేస్తే డెలివరీ వస్తే కాటేసి ఇంటికి పోతాం. మాకు అయితే తెలిసి మాకు ఇంకేమీ తెలియదని చెప్తున్నాడు ఆయన అయితే మాత్రం. ఇలా చూడండి, ఉచ్చరికి అయితే మాత్రం ఏసీ $3 మీడియం అండి. 8,000 వేశారు. చూస్తున్నారు, 8,000 అంతే. కేజీ 80 రూపాయలు, గంట 8,000, 80 రూపీస్. ఏసీ $3 బ్యాడ్గా మీడియాలు వచ్చరికి అండి. ఓకే, ఇవైతే ఈ రేట్లు జరుగుతున్నాయి. బెస్ట్లు కూడా ఎలా జరిగాయి వీడియోలో అప్లోడ్ చేసి చూసి తెలుసుకోండి. అలాగే ఇవి చూడండి, ఈ పక్కన ఉన్న కాయలు కూడా తక్కువలో పడినాయి బాగా. నో సేల్స్ అనమాట. 7,000 చూడండి. ఏసీ పాతం అనమాట. 7,000, 8,000 అడుగుతున్నారు. కాకపోతే రైతు అమ్మలు ఆ రేటుకి ఏం చేస్తాం. అప్పుడు ఎక్కువ రేట్లో ఏసీలో పెట్టాడు ఆయన. ఇప్పుడేమో రేట్లు ఏమో తక్కువ కొడుతున్నారు. తెలపరు వచ్చేసింది అనమాట. మరి ఏసీలో 1-2 సంవత్సరాలు ఉంటే ఏమైనా తెలపరు వచ్చేస్తాయండి. వాళ్ళు అడిగిన రేటుకి మనం ఇవ్వలేము. మనకి గిట్టుబాటు కదా, అంతా నాసే. అందుకని రూపాయిలో ఉన్నప్పుడు అమ్ముకోవడమే. ఎక్కువ లాభం కోసం చూడకుండా మన ఖర్చులకి సరిపడగా వస్తే చాలు అనుకున్నట్టు అయితే ఎంత ఇబ్బంది ఉండదు. చూస్తున్నారు కదా ఇవి ఎలా అయిపోయినాయి. ఆ క్వాలిటీకి ఈ క్వాలిటీకి ఎట్లా ఉంది తేడా. మీడియాలు రేటు కొడుతున్నారు బెస్ట్లు. ఇవి చూడండి, ఏసీ సూపర్ 10 బెస్ట్లు 11,500 వేశారు. ఇవి అంతే. కేజీ 115 రూపాయలు అన్న కేజీ రేటు అంతే. కింట 11,500. సూపర్ 10 బెస్ట్లు. పర్లా మాదిరిగా ఉన్నాయి. కొద్ది లావులు ఉన్నాయి. 115 రూపాయ సూపర్ 10లో. ఇవన్నీ 1-2 సార్లు ఎట్లా చూసి లోపల కాయలన్నీ బయటికి బీకల్లా చూస్తారు. ఏమైనా తేడా ఉందా, క్వాలిటీ బాగుందా లేదా అని 1-2 సార్లు అయితే చూసి ఓకే చేస్తారు. మళ్ళీ మచ్చుకెళ్ళాక కూడా అట్లానే తీస్తారు కాయలన్నీ బయటికి. అప్పుడు బాగుంటే ఓకే చేస్తారు. అదే రేట్ని అయితే ఇంకా తగ్గిస్తారు. ఇవి చూడండి, ఏసీ తేజ డీలక్స్ అండి. ఇదిగోండి, చివరికి అన్న క్వాలిటీ బాగున్నాయి. ఎట్లా పడినాయమంటే అన్న 135 రూపాయల నుంచి 137 రూపాయల దాకా పడ్డాయని చెప్పారు ఆయన. అంతే 13,500 నుంచి 13,700 దాకా అమ్మినాము. ఒక్కొక్క లాటు వివరంగా చెప్పాలని నీకు చెప్పలేము అబ్బాయి అన్నారు ఆయన అయితే. ఓకే నా మాట చాలని చెప్పి వీడియో తీసాను. చివరి దాకా 5-6 లాట్లు 135 to 137 రూపీస్ దాకా అయితే బేరం జరిగాయి. తేజ డీలక్స్ అన్న. ఎక్కువ ఈ రేట్లు జరగలే. ఎక్కువగా 130, 33, 35 రూపాయలు జరిగినాయి. ఎక్కడో చోట 35+ జరిగాయి అన్నమాట. 36, 37 రూపాయలు దాకా. అది లైక్ మాత్రం చేయండి మర్చిపోకుండా మన వీడియో ఛానల్కి మాత్రం. ఓకే, ఇవి చూడండి, ఏసీ ఆర్మూర్ బెస్ట్ 100 రూపాయలు అంతే. కేజీ 100 అంతే. కింట 10,000, 100 రూపాయలు చేసి అయితే బేరం జరిగాయి. ఏసీ ఆర్మూర్లు వచ్చరికి అయితే. ఓకే, పక్కన ఉన్నాయి చూసారు, ఇవి క్లాసిక్లు. 105 రూపాయలు అడిగారన్న. 107 రూపాయలు రాయమంటే 105కి అడిగారు. అంతే 10,500కి అడిగారు. 10,700కి రాయమంటే అని చెప్పారు ఆయన అయితే. సరే రైతు ఓకే అంటే కాటా వేసేస్తామన్నారు. ఇదిగోండి, ఏసీ నెంబర్ 5 బెస్ట్లు అండి. 11,500, 12,000 రూపాయలు. పార్టీ అయితే 11,500కి అడుగుతున్నారు. కొట్టు వాళ్ళు అయితే 12,000కి రాసుకోమంటున్నారు. అంతే 115కి పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. కొట్టు తరపున, రైతు తరపున వాళ్ళు 120 రూపాయలకి రాసుకోండి అంతే. లేదన్నది ఆ మధ్యలో పెండింగ్ ఉంది ఆ టయానికి. మళ్ళీ తర్వాత మొచ్చుకెళ్ళాక మరి ఏం జరిగిందో మనకు తెలియదు అన్న. అప్పుడు 115 వేశారు, 120 వేశారో మనకు చెప్పలేము. అది మాత్రం చూడండి, ఇది వేరే షాప్లో చూసా. ఏసీ క్లాసిక్ బెస్ట్ 10,500 వేశారు. ఇక్కడ క్లాసిక్ లేదు కంటే చాలామంది అడుగుతున్నారు అన్న ఏసీ క్లాసిక్ ఎట్లా దొరుకుతుంది అని. అందుకే నేను వీడియోలు తీశాను. చూస్తున్నారు, ఇవి 105 రూపాయలు వేశారన్న. అంతే 10,500, 105 రూపాయ.
కొందరికి ఇన్ని భాషల్లో చెప్తే ఇసుకున్నట్టు ఉంటుంది, కొంతమందికి అవసరం అన్న, ఏమనుకోవద్దు అన్న. లైక్ మాత్రం చేయండి, కామెంట్ చేయండి వీలైతే. ఓకే, ఇదిగోండి వచ్చరికి ఏసీ ఆరుమూరు బెస్ట్ 10,500 వేశారు. దీన్ని వేరే గంగూలు ఆరుమూరు ఏదో చెప్పారండి, గంగూలు ఆరుమూరు ఏదో పేరు మర్చిపోయాను, అందుకనే పెట్టలా. 10,500 వేశారు. వాటికి ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ, కొద్దిగా బాగున్నాయి చూడడానికి. మరి మీకు వీడియోలు ఎట్లా కనబడుతున్నాయి, కానీ ఈ పక్క వాడిన అంతే, ఎవరు అడగలేదు అబ్బాయి, ఇది చూసేమంత్రి అడగలేదని చెప్పారు ఇవైతే మాత్రం. ఓకే, ఇదిగోండి ఏసీ షారుక్ తేజ 11,800 వేశారు అంతే. కేజీ 118 రూపాయలు అన్న విడిగా. కెంటా 118 రూపాయ షార్కులు నా సైజులు ఉన్నాయన్న, అందుకే కొద్ది రేటు పడుతుంది. సైజులు లేకపోతే ఆ రేట్లు ఉండకూడదు. ఓకే, అలా ఉండుద్ది మార్కెట్లో. ఇలా చూడండి, ఏసీ 2043 13,500కి అడిగారన్న, కానీ 13,500 గ్యారంటీ ఉండదు. మచ్చుకెళ్ళాక వాళ్ళకి డెఫినెట్గా తగ్గేస్తారు, వాళ్ళ సంగతి మాకు తెలుసు. 13,000 చెప్పు అన్నారు అంతే. 130 రూపాయలు కేజీ. కెంట 13,000 చెప్పు, ఎక్కువ రేటు పడదు, వాళ్ళు డెఫినెట్గా తెలుసు. రైతు ఉన్నాడే, ఇబ్బంది లేదు. రైతు లేకపోతే నీకు ఆ రేటు చెప్పను, మళ్ళీ బాధపడతారు రైతు ఇంత. అందుకే రైతు ఉన్నారు కాబట్టి చెప్తున్నానన్న. ఇక్కడ 135 రూపాయలు వేసారన్న. ఏసీ కాడికి వెళ్ళిందా గ్యారంటీ లేదు, మొచ్చ అయితే అని చెప్పారు. ఇవి చూడండి, ఏసీ సిందండి బ్యాడ్గా 11,000 వేసారన్న. 11,000 అంతే, 110 రూపాయలు కేజీ. ఓకే, 110 రూపాయ సిందండి బ్యాడ్గా. ఆరుమూరులో కనబడుతున్నాయేమో కానీ ఫోటోలో సెల్లో కనబడతాయండి. అది అగో చూడండి, సింజండి బ్యాడ్గా. ఇది వచ్చేకైతే 5531 సింజండి బ్యాడ్గా. ఓకే, ఇవి ఏసీ $3 బ్యాడ్గా బిఎఫ్ అంతే, హోల్డ్ పాతవి అనమాట. ఇవి కూడా అంతే 11,000 వేస్తారు అంతే. 110 రూపాయలు చేసి బేరం వేస్తారు. ఇవి ఏసీ $3 బిఎఫ్లో సింజండి బ్యాడ్, ఇది బ్యాడిగా పాతవి. ఓకే, చూసిన ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చూడండి, నాన్ ఏసీ తేజ బెస్ట్లు అండి. 100 రూపాయల నుంచి 105 రూపాయలు వేసారన్న అన్నాడన్న. ఏ రేట్ వేసారన్న సైజు ఉన్నాయంటే ఇవన్నీ 100 రూపాయల నుంచి 105 రూపాయలు దా జరిగాయి అన్న. 102, 103, 105 అన్నారు ఆయన అయితే. వరుసగా ఉన్నాయండి లాట్లు. ఇదేనండి అది వరకు దాదాపుగా ఒక 5-6 లాట్లు 7 లాట్ల వరకు ఉంటాయి. నాన్ ఏసీ తేజ బెస్ట్ 100 to 105 రూపాయలు కేజీ. ఓకేనండి, ఎట్లా చూడండి వచ్చరికి ఏసీ నెంబర్ బెస్ట్లు అన్న. 13,500కి అడిగారు, కొట్టు వాళ్ళు 14,000 చెప్పారు. రైతు అయితే 15,000 తమ్ము లేత వద్దన్నారు అంతే. 150 రూపాయలు తమ్ము లేత వద్దన్నారు. వీలైతే 14,000 చెప్పారు అంతే. 140, 135కి అడిగారు వాళ్ళు. 135 రూపాయలకి అడిగారండి. చూడండి, ఒక లాట్కు దాదాపుగా 6-7 లాట్లు ఉన్నాయండి. బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి. అందుకని ఆయన అయితే 15,000 అడగమన్నారు. ఆ రేట్ అయితే చెప్పలేమన్న, అంత రేటు వస్తుందో రాదో కానీ ప్రజెంట్ అయితే మాత్రం. ఇప్పుడున్న ధరలో 13,500కి అడిగారంటే మంచి రేటు అమ్ముకోవచ్చు. కాకపోతే ఎందుకు ఇంకా ఆశపడ్డాడు ఆయన పెరిగిద్దని. ఆ పెరిగేదైతే చెప్పలేము, గ్యారంటీ అయితే లేదు. చూడండి, బాగున్నాయి కదా. ఏసీ నెంబర్ బెస్ట్లు అండి పోయి ఇట్లా ఉండదు మార్కెట్ యార్డ్లో ఏదైనా కానీ. ఓకే, నెక్స్ట్ వచ్చరికి ఏసీ తేజ మీడియం బెస్ట్లు 11,500 రూపాయలు చేసేసారు. ఈవిడ ఆల్రెడీ మీ పెట్టా అంతే. 115 రూపాయలు కేజీ. కానీ మీరు తెలుసుకోవాలి, లైక్ చేయాలి, సపోర్ట్ చేయాలి. డైలీ మిర్చి అప్డేట్స్ అనమాట. ఎట్లా ఉంటాయి వ్యాపార లావాదేవీలు, మచ్చులు అనేవి ఈ విధంగా చూస్తారండి. లోపల ఏమైనా డ్యామేజ్ ఉందా, అంతా ఓకేనా, కరెక్టా లేదని 1-2 సార్లు చూసి కన్ఫర్మ్ చేసుకుని ఓకే చేస్తారు. లేదంటే వాళ్ళకి మళ్ళీ గుండు పడిద్ది. పైకి వెళ్ళాక వాళ్ళు రిటర్న్ పంపించారు అనుకో, ఇక్కడ ఈలోపు మీ కొట్టుకు బిల్లు కట్టేస్తారు. అవి రిటర్న్ వచ్చరికి దాదాపు 1-2 నెలలు పడుద్ది. 15 రోజులు కొట్టుకు బిల్లు ఇచ్చేస్తారు, అప్పుడు వాళ్ళకి పడుద్ది. అందుకని 1-2 సార్లు చూసి సరిగ్గా బాగుంటే వేసుకుంటారు, లేకపోతే లేదు. వాళ్ళని అనేది పని ఏం లేదు. ఒక్కోసారి ఒక్కో దగ్గర డ్యామేజ్లు జరుగుతుంటాయి కాబట్టి అందుకే చెక్ చేస్తారు. ఇది మాత్రం ఓకే బాగుంది కాబట్టి వేసుకున్నారు రేటుకి. వీలైతే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్